మీరు ఏ వ్యాపారం చేసినా ఏ పంట పండించినా కూడా ఇంత ఆదాయం దేని మీద రాదు. ఇది వచ్చేటికి టన్ను వచ్చేటికి 20 లక్షల నుంచి 2 కోట్ల దాకా ఉన్నది ఎర్రచంద్రం పంట. అలాగే మనం దీంట్లో పావు ఎకరం కానించి కొనుక్కొచ్చండి 8 లక్షలు పావు ఎకరం, అరెకరం వచ్చేటికి 15 లక్షలు, ఎకరం వచ్చేటికి 30 లక్షలు. అలా మనకి ఎకరం కానీ అరెకరం కానీ పావు ఎకరం కానీ మనకు తీసుకోవాలనే ఉద్దేశం బట్టి మనం తీసుకుని మన బ్రాండ్ రిజిస్ట్రేషన్ చేయించేసుకుంటే దీన్ని కంపెనీ ఏం చేస్తుందంటే మన ఊళ్ళో పొలం కొనుక్కుని అక్కడ ఆ పొలం చేసుకునే ఒక రైతుకి ఎలా మనం ఇస్తాం లీజుకో కౌలుకో మగతాకో ఇది లీజుకి మన కంపెనీ తీసుకుంటుందండి. డెవలప్మెంట్ని మొత్తం సాయి ప్రాపర్టీస్ అనే కంపెనీ దీని డెవలప్మెంట్ బాధ్యత తీసుకుంటుందండి. దీనికి చుట్టూ ఫెన్సింగ్ చేసి వెంచర్ చుట్టూ ఫెన్సింగ్ చేసి ఎన్ని బోర్లు అవసరమైతే అన్ని బోర్లు వేసి డ్రిప్ ఇరిగేషన్ పెట్టి మొక్కలు పెట్టిన కాడి నుంచి ఈ ఫలసాయం వచ్చేది వరకు అంటే 10 సంవత్సరాలు పూర్తయ్యే వరకు ఇటు మనకు ఫలసాయం రాదండి. 11వ సంవత్సరం కానీ లేకపోతే 12వ సంవత్సరం కానీ మొక్కలు పెరిగి మనకు ఆదాయం వస్తుందండి. ఎకరానికి వచ్చేటికి 400 మొక్కలు పెడతాం, ఎకరానికి వచ్చేటికి 400 మొక్కలు పెడతాం, ఎకరానికి 200 మొక్కలు, పావు ఎకరానికి 100 మొక్కలు. అంటే ఈ పెరిగిన తర్వాత 11వ సంవత్సరం కానీ 12వ సంవత్సరం కానీ పెరిగిన మొక్కల్లో కొన్ని మొక్కలు కట్ చేసి మనకు ఆదాయం స్టార్ట్ చేస్తారండి. ఒక్కసారి మీరు పొలం కొనుక్కున్నప్పుడు మాత్రం ఒక్కసారి డబ్బులు పెడతారు. తర్వాత మళ్ళీ మీకు ఆదాయం స్టార్ట్ అయ్యే వరకు ఈ 10-11 సంవత్సరాల పాటు మళ్ళీ మీ దగ్గర పెట్టుబడి రూపాయన కంపెనీ రూపాయి అడగదండి. మీకు 11వ సంవత్సరం మీకు ఆదాయం స్టార్ట్ అయిన తర్వాత ఈ ఆదాయంలో 40% కంపెనీ తీసుకుంటారు, 60% రైతుకి ఇస్తుందంటే మెయింటైన్ మీకు. అది సుమారుగా ఒక ఎకరం కొనుక్కున్న వాళ్ళకి ఎంత ఆదాయం ఉండొచ్చు అంటే ఎకరానికి మీకు వచ్చి 60% 25 లక్షల నుంచి 2 కోట్ల దాకా ఉంటుంది. వాస్తవంగా మీకు వచ్చి 2 కోట్ల పైన 2 కోట్ల రూపాయల ఆదాయం అంటే మనలాంటి సామాన్య రైతు ఎవరు నమ్మలేరు. ఎకరానికి 25 లక్షల నుంచి 2 కోట్ల దాకా ఉంటుందండి. మీకు వాస్తవానికి వచ్చేదైతే 2 కోట్లు. 2 కోట్లు పక్కనట్టేసి మీరు 25 లక్షల రూపాయలు నమ్మినా సరే 25 లక్షలు అన్నది కూడా చాలా పెద్ద ఆదాయం అండి. మన ఏరియాలో ఏ పల్లెటూరులో చూసినా 40 లక్షల నుంచి 60 లక్షల మధ్యలో ఉందండి పొలం. అది మనం అక్కడ ఈ చెరువులు ఏ పల్లెటూరులో చూసినా 40 లక్షల నుంచి 60 లక్షల మధ్యలో ఉందండి పొలం. అది మనం అక్కడ ఈ చెరువుల విషయాన్ని పక్కన పెట్టుకుంటే మనకు ప్రధాన పంట అయినప్పటికీ వరి అండి. వరి మీద ఆదాయం చూసుకుంటే 40,000-50,000 నుంచి లేదండి సంవత్సరాలు. మన ఏరియాలో కొన్ని ఏరియాలో కొబ్బరి తోట కనుక వేస్తే కనుక కొబ్బరి తోట గురించి మనం ఆగాలంటే 7-8 సంవత్సరాలు ఆగాలని ఆదాయం రావాలి. దాని మీద ఒక 2-3 సంవత్సరాలు ఎక్కువ ఆగితే కనుక మీకు సంవత్సరానికి ఎకరం 30 లక్షలు పెట్టుకుని మీరు 10 సంవత్సరాలు అయితే మీకు 11వ సంవత్సరం కానీ గ్యారంటీగా 11వ సంవత్సరం ఆదాయం వస్తుంది. ఇన్ కేసు ఇది మొక్క పెరగటం ఇది ప్రకృతి మీద ఆధారం కాబట్టి ఒక సంవత్సరం 8 లెక్కేసుకున్నా 12వ సంవత్సరం ఆదాయం వచ్చినా సంవత్సరానికి 25 లక్షలు తక్కువ కాకుండా ఆదాయం వస్తుందంటే 25 లక్షల కంటే ఎంత ప్రకృతి వైపు 25 లక్షల పైన వస్తుంది కానీ తక్కువ లేదని మీకు వాస్తవం వచ్చి 2 కోట్లు. సార్ ఈ రకంగా మనం లీగల్ గా మెయింటైన్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఇంత పెద్ద కంపెనీ ఇంత మంచి కంపెనీ మార్కెట్ లో మీరు ఎక్కడ నిచ్చినా లేదండి. మార్కెట్ లో చాలా కంపెనీలు ఉన్నాయండి. మన అన్ని కంపెనీల కంటే మన కంపెనీ రేట్ ఎక్కువ కూడా అమ్ముతున్నాం. ఎందుకు రేట్ ఎక్కువ అమ్ముతున్నాం అంటే కాలేదు మిమ్మల్ని ఆకర్షించేసే రకరకాల ఆకర్షణ పథకాలు రకరకాల డిస్కౌంట్. ఎర్రచంద్రం పంట అసలు అంతర్ సాగు ఏది పెట్టకూడదు, అంతర పంట ఏది పెట్టకూడదు. అలా పెట్టచ్చు అంటే ఇవాళ మనం ఏ కంపెనీ కూడా ఇలా వేలాది ఎకరాలు ఇన్ని వెంచర్ల కింద ఏది వేయలేదు. ఏ కంపెనీ చూసినా 100 ఎకరాలు 400 ఎకరాలు 500 ఎకరాలు వేసిన కంపెనీలు ఉన్నాయి. కానీ అలాగా ప్రతి నెల 100 నుంచి 150 ఎకరాలు మేము అమ్ముకుంటూ వెళ్తూనే ఉన్నాయి. ఇన్ని వేలాది ఎకరాలు ఉన్నప్పుడు అంతర పంట వేయటం అన్నది మాకైతే కనుక ఇది కుదిరితే ఏ కంపెనీకి ఆదాయం మేము తీయచ్చాను. అంతర పంట అన్నది అసలు ఎర్రచంద్ర పంటలో వేయకూడదండి. వేరే కంపెనీలు మీకు అంతర పంట ఇస్తున్నా సంవత్సరం మీకు ఆదాయం ఇస్తామని కూడా చెప్తా ఉంటారు. ఎటువంటిది ఉండదండి. ఎర్రచంద్రం అన్నది 10 సంవత్సరాలు దాటి ఆదాయం వస్తూనే ఉంటుందండి. కాబట్టి మన కంపెనీ అన్ని కంపెనీల కంటే ఎక్కువ రేటింగ్గా ఉంటుందంటే ఇది ఒక బ్రాండ్ అండి. ఇది సామాన్య రైతు ఈ ప్రకాశం నెల్లూరు ఈ 6 జిల్లాల్లో ఉన్న రైతులు కూడా ఇక్కడ దీన్ని ఇక్కడ దీన్ని కొనుక్కోవాలంటే వాళ్ళ దగ్గర ఉన్న ఎకరం పొలం అమ్ముకుంటే మన దగ్గర పావు ఎకరం వస్తుందండి. మన దగ్గర ఎకరం కొనాలంటే 4 ఎకరాల పొలం అమ్మితే మన దగ్గర ఎకరం వస్తుందండి. మనం వేల ఎకరం 30 లక్షలు అమ్ముతున్నాం. మీకు 3 విషయాల్లో మీకు అనుమానాలు ఎక్కువ ఉంటాయండి. మీకు మీ ఫ్రెండ్స్ కానీ మీ చుట్టాలు కానీ మీ ఇరుగు పొరుగు వాళ్ళు కానీ నెల్లూరు ప్రకాశం జిల్లాలో ఎర్రచంద్రం పొలం కొంటున్నామంటే 3 విషయాల్లో మిమ్మల్ని ఆటంకపరుస్తారని ఆ 3 విషయాల్లో మీకు నాలెడ్జ్ ఇస్తానండి. ఒకటి వచ్చేటప్పటికి అక్కడ అంత రేట్ లేదు అని అంటారు. ప్రకాశం నెల్లూరు జిల్లాలో ఎకరం 30 లక్షల రేట్ లేదు అంటారు. ఇది నిజమే అండి. వాళ్ళకి చెప్తున్నారు ఇక్కడ మీకు లీగల్ ల్యాండ్స్ ఇన్లీగల్ ల్యాండ్స్ అని 2 రకాలు ఎక్కడ చూసినా ఉంటాయండి. మనకి ఇన్లీగల్ ల్యాండ్స్ వచ్చేటప్పటికి ఈయన అన్నట్టు 2 లక్షల నుంచి 5 లక్షల మధ్యలో దొరుకుతున్నాయి ఇన్లీగల్ ల్యాండ్స్. ఇన్లీగల్ ల్యాండ్స్ లో కూడా అన్ని రకాల పంటలు పండుతాయండి. ఆ పంట తీసుకుంటానికి మనకి ఏ రకమైన ఇబ్బంది ఉండదు. దానికి ఎటువంటి గవర్నమెంట్ పర్మిషన్ పంట తీసుకోవడానికి అవసరం లేదు. ఎర్రచంద్రం పంట వచ్చేటికి ఇది వాల్యూ పరంగా ఎంత అయితే అద్భుతమైందో దీన్ని పంట తీసుకుంటానికి కూడా రేపు పొద్దున కటింగ్ పర్మిషన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకుని గవర్నమెంట్ పర్మిషన్ తీసుకుని కట్ చేసి అమ్ముకోవాలి. గవర్నమెంట్ దగ్గర ఫారెస్ట్ పర్మిషన్ తీసుకున్నప్పుడు మన డాక్యుమెంట్ జిరాక్స్ మనం ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎంటర్ చేసి పలానా ఏరియాలో నాకు పొలం ఉందంటే ఇన్ని ఎకరాలు ఇన్ని
వాళ్ళ సర్వే నెంబర్లో నాకున్న ఎర్రచంద్ర మొక్కలు కట్ చేసుకుని మార్కెట్ చేసుకోవాల్సిందిగా కటింగ్ పర్మిషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఒక లెటర్ పెట్టుకోవాలండి. ఆ లెటర్తో పాటు మీ డాక్యుమెంట్ జిరాక్స్ కూడా దానికి యాడ్ చేయాలి. మీ డాక్యుమెంట్ జిరాక్స్ యాడ్ చేసినప్పుడు దాన్ని లీగల్ గా డిపార్ట్మెంట్ వాళ్ళు భూమి పుట్టిన కానించి రికార్డెడ్ భూమా లేదా గవర్నమెంట్ సంబంధించిన భూమా ఇన్లీగల్ ల్యాండ్ చూసుకుని అది ఇన్లీగల్ ల్యాండ్ అయితే మాత్రం కటింగ్ పర్మిషన్ ఇవ్వాలి. కటింగ్ పర్మిషన్ రాకపోతే మీకు వచ్చి 60% ఉండదు, మాకు వచ్చి 40% ఉండదు. కాబట్టి ఇటువంటి లీగల్ ల్యాండ్స్ కొనాలంటే మాత్రం 10 లక్షల నుంచి 12 లక్షలు ఉందండి. మీరు మార్కెట్ లో తెలుసుకుని ఎక్కడైనా సరే లీగల్ ల్యాండ్ పూర్తిగా మనకే మన వారసులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకి అమలయ్యే పొలం లీగల్ ల్యాండ్స్ కావాలంటే 8 లక్షల నుంచి 15 లక్షల మధ్యలో ఉంది. మేము కూడా 8 లక్షల నుంచి 10 లక్షల మధ్యలో కొంటామండి పొలాన్ని. కొన్న తర్వాత దీన్ని మెయిన్ రోడ్ వచ్చేటికి 30 అడుగులు దగ్గర తీసుకుని ఎక్స్ట్రా డబ్బు. ఇవాళ ఒక రోజు కూలి పని కేకేసి మన ఇంటికాడ పనిచేసి ఎంత కష్టమైపోతుందో చూస్తున్నారు. ఇప్పుడు అన్నిటిలోనే మనకి అధిగమిస్తున్నారు కానీ మ్యాన్ పవర్ లో అందరూ ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈవేళ మా కంపెనీ 2016లో మొదలెట్టినప్పుడు 30 రూపాయలు కూలి పనితో మొదలెట్టారండి. ఈవేళ 30 పక్కన 0 వచ్చి చేరిందంటే 300 అయిందండి. ఇక రాబోయే రోజులు ఎంత ఉంటుందండి? కాబట్టి మీ దగ్గర కలెక్ట్ చేసి ఎక్స్ట్రా మనీ ఏదైతే ఉందో మాకు 5 సంవత్సరాల వరకు 6 సంవత్సరాల వరకు మెయింటైన్ సరిపోతుంది. 6వ సంవత్సరం కానీ కంపెనీ సొంత డబ్బులు పెడుతుంది. 6వ సంవత్సరం నుంచి 8వ సంవత్సరం వయసు వచ్చే వరకు మాత్రం ఇది ఎర్రచంద్రం మొక్క 8 సంవత్సరాల వయసు వచ్చే మొక్క వరకు దీని దగ్గర ఎటువంటి ప్రొటెక్షన్ అవసరం లేదండి. దీంట్లో ఎటువంటి క్వాలిటీ ఉండదు. ఎవరు దీన్ని కట్ చేసి కలర్ పెంచుతున్నావు ఇది పొలతో సమానం. 8 సంవత్సరాలు దాటిన కానీ 9వ సంవత్సరం కానీ దీంట్లో ఎర్రచంద్రం క్వాలిటీ స్టార్ట్ అవుతుందండి. దీనికి వెంచర్ చుట్టూ ఐ ప్రొటెక్షన్ ఏర్పాటు చేస్తారండి. 4 దశల్లో వెంచర్ చుట్టూ ఉన్నటువంటి ఫెన్సింగ్ కి 24 గంటలు ఐ టెన్షన్ విద్యుత్తును పెడతారు. ప్రాణం ఉన్న ఏ జీవి టచ్ చేసినా సరే చనిపోతుంది. రెండోది ఇంటికి డాగులండి కుక్కల పర్యవేక్షణ డాగ్ స్పాట్ ఉంటాయి. మూడోది ఇంటికి సీసీ కెమెరాలు ఉంటాయి. అంత హై క్వాలిటీ సీసీ అంటే హెచ్డీ క్వాలిటీ సీసీ కెమెరాలు. మన ఇంట్లో మనం కూర్చొని టీవీ చూస్తుంటే మనకి ఏ క్వాలిటీ ఉందో ఇది ఏ వెంచర్ లో కొనుక్కున్నారో ఆ వెంచర్ సీసీ కెమెరా లింక్ మీ వాట్సాప్ పంపిస్తారు. ప్రతి వెంచర్ లో కొనుక్కున్న రైతు కెమెరాలో ఆ పొలంలో ఏం జరుగుతుంది, ఎవరెవరు మసులుతున్నారన్న సీసీ కెమెరాలు. 4వ స్టేజ్ తోటికి లైసెన్స్డ్ గన్మెన్స్ ఉంటారు. ఇది 8వ సంవత్సరం దాటిన తర్వాత 8, 9, 10 3 సంవత్సరాలు దీనికి ఇన్సూరెన్స్ చేస్తారు. ఇన్సూరెన్స్ నిమిత్తం మనకి ఎటువంటి ఉంది. ఆ విధానంలో ఆలోచించి ఎర్రచందనాన్ని ఉమ్మడి వ్యవసాయ పద్ధతిలో మేము తీసుకురావడం జరిగిందండి. దీనిలో ఈ కాన్సెప్ట్ డిజైన్ చేయడానికి దగ్గర నాకు 7 సంవత్సరాలు టైం పట్టింది. ఎందుకంటే దీనిలో మేము ఆలోచించిన విధానం ఏంటంటే కస్టమర్ 100% సేఫ్ ఉండాలి. కస్టమర్ సేఫ్ ఉంటే కంపెనీ ఆటోమేటిక్గా సేఫ్ ఉంటుంది. ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్